ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు సంబంధించిన రెవెన్యూ సేవలు రెవెన్యూ అధికారులు సిబ్బంది వారు దరఖాస్తు చేసుకున్న వెంటనే అందించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లె రూరల్ మండలం తట్టివారపల్లె సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే. మదనపల్లె పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు 4 రోజులకు ఒకసారి నీరు అందేలా చర్యలు చేపట్టండి. మున్సిపల్ కమిషనర్ ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. రైతులకు సంబంధించిన రెవెన్యూ సేవలను రెవెన్యూ సిబ్బంది అధికారులు వారు దరఖాస్తు చేసుకున్న వెంటనే అందించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలం తట్టివారిపల్లె సచివాలయం నందు రెవెన్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ సిద్ధల దీపవేమారెడ్డి, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిందని అన్నారు. సర్వేలు నిర్వహించి ప్రభుత్వ ప్రైవేట్ భూములను ఇష్టారాజ్యంగా వారి నాయకులకు దోచిపెట్టిందని ఆరోపించారు. చివరకు వారి అరాచకం ఎలా ఉంది అంటే పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకునే వరకు తెగించారన్నారు. ప్రజలు వారు చేసిన అరాచకాలకు విసుగు చెంది ఇంటికి సాగనంపారని ఎద్దేవా చేశారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ నేను రాళ్ళన్నీ జేసీపీతో ఎత్తిపి చేసినానన్నా. ఇన్ని రోజులు ప్రతి ఒక్క నెల నాకు 3 నెలలకు ఒకసారి నాకు 1 వీక్ ఇస్తా ఉన్నాను. ఎలక్షన్ కోడ్ కదా 1 వీక్ రాలేదు అనుకున్నాను. ఇప్పుడు వైపు చేస్తే నా పాస్ బుక్ ఇంకొక అమ్మకి చేయించినారంటన్నా. నాలాగే ఉండే ఆయన ఎవరున్నా కుమ్మనూరు అమ్మకి చేయించినారంట ఎవరు. అది ఈ మధ్యలో 6 నెలల నుంచి జరిగిందన్నా. సచివాలయం వాళ్ళు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ ఎవరు పిలుచుకొని పోయి ఈమె ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి దీనికి పెన్షన్ కోసం రాయండి. ఫామ్ రాయండి. ఎందుకు తీసేసినారు? ముందుండే ఆన్లైన్ ఎందుకు గ్రీన్ సర్వేలు అన్ని సురేంద్ర ఏం చెప్పు. అదే భూమి ఆకు పబ్లిక్ గ్రీవెన్స్ ఆకు హౌస్ ఇల్లు అమ్మా. తీసుకో తల్లి. మీదేమ్మా అటువైపు ఇల్లు కావాలనా? పాస్బుక్ కోసమా? ఎక్కడ ఉండేది మీరు? బసిన్గుండకి పంచాయతీ వస్తుంది. బసిన్గుండలో వస్తుంది కదా. మంగళగారిపల్లి బసిన్గుండ పంచాయతీలో వస్తుంది కదా. సరే స్టాప్ లేదు. సరే కానీ గంగారపల్లి ఇది సరే చూస్తాను. దీనిలోనే పెట్టండి. బట్ అక్కడికి ఇది చేయండి. ఎక్కడ సర్వేర్ గారు రండి. ఈరోజే ఇప్పుడే పోయి ఈ భూమి సర్వే చేసి వీళ్ళ భూమి వీళ్ళకి అప్పగించాల. వీళ్ళ డాక్యుమెంట్ ప్రకారం అర్థం మీద ఇప్పుడే మనిషి తీసుకువెళ్ళండి. కొన్ని ఇప్పుడే పరిష్కారం అయితే చేసేసండి. సర్వేలు పంపించండి. ఆన్లైన్ చేయండి. సర్వే చేసి పొజిషన్ ఇవ్వగలిగితే ఇప్పుడు ఇది ఇష్యూ ఉంది. ఇప్పుడే సర్వే చేసి ఇప్పుడే చేసేమని
దానిపైన హోంవర్క్ చేసి ఒక్కసారిగా మీరు ఇన్ఫర్మేషన్ రెడీగా పెట్టుకుంటే తీసుకుపోయి చేయొచ్చు వాళ్ళు. అర్థమైందా? అట్లా చెప్పునా. ఏం పట్టా భూమే ఇదే పాస్బుక్ ఇంతవరకు లేదా? కూడా డిజబిలిటీ సర్టిఫికేట్ దానిలో కూడా డిజబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాక రేషన్ కార్డు ఇప్పుడు ఎట్లా వస్తుంది కదా కనబడతా ఉంది అవునా చేస్తారు. ఇప్పుడు మీకు ఫస్ట్ పెన్షన్ వస్తుందా? అందుకోసమే ఇప్పుడు రేషన్ కార్డు ఒక్కటి అప్లై చేస్తారు, స్లాట్ బుక్ చేస్తారు సదరన్ క్యాంప్. ఆ డేట్కి మీరు వెళ్ళి ఈయనకు చూపించి మీరు సర్టిఫికేట్ తీసుకురండి. సరేనా? ఏం దగ్గర పెట్టుకోవాలి. ఫోన్ చేసినప్పుడు నెక్స్ట్ ఎవరమ్మా? రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగిన అరాచకమైన ప్రభుత్వానికి, వాళ్ళు చేసిన భూ కబ్జాలకు, వాళ్ళు చేసిన భూ మాఫియాకి వాళ్ళకు స్వస్తి పలుకుతూ ఈరోజు మీ ముందుకు వచ్చి ఒక్కసారిగా ప్రజలు అధికారులకు మమేకమై మీ సమస్యలు మీ ముంగటిలో, మీ పంచాయతీలో, మీ పంచాయతీ ఏదైతే ఆఫీస్ ఉందో సచివాలయంలో మొత్తం మండల అధికారులందరూ వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిగా రాజకీయ నాయకులతో సహా, ఎమ్మెల్యేలతో సహా, మంత్రులతో సహా స్వచ్ఛందంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఎందుకోసం? మొన్న నేను బాలేవాండ్లపల్లిలో ఇదే రెవెన్యూ సదస్సులో 220 అర్జీలు వస్తే 2 అర్జీలు మాత్రమే వేరే విషయాలకు వచ్చాయి. గత దాదాపు 218 అర్జీలు వచ్చిందే ఒక్కసారిగా భూ వివాదం పైనే. అన్నా మాకు 20 సంవత్సరాల నుంచి భూమి ఉంది, 20 సంవత్సరాల నుంచి మా పట్టా పాస్బుక్లు మాకు ఇవ్వలేదు, మాకు ఆన్లైన్ 1B అడంగల్ కాలేదు. నేను సూటిగా చెప్తున్నాను రెవెన్యూ అధికారులకు, మనం ఏమి కొత్తగా భూములు ఇవ్వడం లేదు. ఏదైతే భూములు వాళ్ళ పిత్రాజితం కానీ, వాళ్ళు కొనుగోలులో కానీ, వాళ్ళు ఉన్న పొజిషన్లో ఉన్న విధంగా కానీ వాళ్ళకున్న భూములు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ఇది ఏదైతే పట్టణానికి దగ్గరున్న తట్టివారిపల్లి గ్రామం, ఇది చాలా భూములు, విలువైన భూములు, వీళ్ళ పాస్బుక్లు, వీళ్ళ బుక్కులు వాళ్ళకి సకాలంలో ఇవ్వాల. ఇక్కడ చూడండి, మా టీడీపీ సీనియర్ కార్యకర్త విజయలక్ష్మి అక్క, ఆమెకే ఇంతవరకు పాస్బుక్లు జరిగి ఆయన న్యాయం జరగలేదని ఆమె చుట్టూ తిరుగుతున్నది. ఏం సందేశం ఇవ్వబోతున్నాం మనము ప్రజలకు? మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ప్రజలు ఏదైనా సమస్య పైన వస్తే ఏదో ఒక విధంగా వాళ్ళ సానుకూలంగా సమస్యలు విని సకాలంలో అది పరిష్కారం మార్గంలో పెట్టాలి. నిన్న కూడా అది ఏదో ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్, చాలా బాధ అయింది. వాళ్ళ తండ్రి గారు వచ్చి ఈ దేశం కోసం సేవ చేశారు, ఆయన ఈ దేశం కోసం సేవ చేశాడు, వాళ్ళ బిడ్డ కూడా ఇప్పుడు ఈ దేశం కోసం సేవ చేస్తున్నాడు. సమస్యలు ఏవైనా కానీ 2022లో గత అరాచక ప్రభుత్వంలో ఆయన భూములు 1B నుంచి కూడా తొలగించేశారు. ఎవరికి అడిగి తొలగించారు? మిలిటరీ పట్టా ఇచ్చినోనికి మిలిటరీ పట్టాకి లేకుండా అర్హుడు లేకుండా చేసే అధికారం ఏ ఒక్కరికి ఉంది? అందుకోసం తెలియజేస్తున్నాను, రెవెన్యూ అధికారులు మీరు బాధ్యతగా ఉండాలా, సకాలంలో స్పందించాలా, ప్రతి గ్రీవెన్స్కి సకాలంలో స్వచ్ఛందంగా తీసుకోవాలా. వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా తక్షణం ప్రజా సమస్యలుగా తీసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి విఆర్ఓలు చాలా బాధ్యతగా ఉండాలా. మీరు తక్షణం వాళ్ళ అర్జీలు ఇచ్చినప్పుడు అది ఆన్లైన్ చేయాల. ఆన్లైన్ చేసింది మీ దీని నుంచి ఆర్ఐ దీనికి పంపించాలి, ఆర్ఐ గారి నుంచి మళ్ళీ డిటి నుంచి తహసీల్దారు. ఈ విధంగా ఒక ప్రక్రియ మీరు చేస్తే 5 రోజుల్లో ఆటోమేటిక్ అది ఆన్లైన్కి 1B జనరేట్ అయిపోతుంది. ఈరోజు నేను చెప్పాలంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇక్కడ నుంచి వలసపల్లి వరకు 100 ఎకరాలు కబ్జాలు చేశారు.
100 ఎకరాలు కబ్జాలు చేశారు. సర్వే నంబర్లతో సహా నా దగ్గర వాళ్ళ చిట్టా ఉంది. ఎవరెవరి పేరుతో ఉన్నది, ఎవరు సతీమణి పేరుతో ఉంది, ఎవరు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ తల్లి పేరుతో ఉంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంది, పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. మనం ఎందుకంటే ఏ పనికిరాని రాజకీయాలు చేస్తే దానికి 10 అంతల రాజకీయాలు మనం కూడా చేయగలం. ప్రజా జీవితంలో ఉన్నాం, బాధ్యతగా ఉండాలా, 10 మందికి మంచి చేయాలా, మన చేతినంత సహాయం చేయాలా. అంతేకాని తిరుగుజాడు రాజకీయాలు చేస్తే సరైన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పూర్తి స్థాయిగా ఆదుకునే బాధ్యత మనది, ఈ ప్రభుత్వంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒకే మాటతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మొత్తం సర్వస్వం కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇచ్చే బాధ్యత మాది. త్వరలో చేపట్టబోయే వార్డు బాటలో సచివాలయ ఉద్యోగులు తన దృష్టికి తెచ్చిన సమస్యలే గాక ప్రజలు ఇంకా ఏవైనా సమస్యలు చెబితే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద తాగునీటి అంశంపై కమిషనర్ ప్రమీళతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ఎన్నో బోర్లు ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, ఎంత నీరు అవసరం, బోర్లలో ఎంత నీరు వస్తుంది, ఎన్ని రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు, ఎన్ని బోరు మోటార్లు ఉన్నాయి, ఎన్ని మరమ్మతులకు గురయ్యాయి, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైన్లు వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె పురపాలక సంఘ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలన్నారు. 4 రోజులకు ఒకసారి నీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణాన్ని ప్రాధాన్యత ఆధారంగా చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉందని దానిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. సిటిఎం రోడ్డు విస్తరణలో భాగంగా ఆ రోడ్లోని దుకాణదారులు పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, బార్మా వీధి శివాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఓ బ్రిడ్జి నిర్మించడం జరుగుతుందని వివరించారు. మల్లికార్జున ఫోన్ చేయండి. మొత్తం పాపులేషన్ ఎంత ఉంది? తక్షణం మీరు నేను చెప్తాను ఆయన దగ్గర తీసుకొని గ్రౌండ్ చేసేసేయండి, కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసేసేయండి, మళ్ళీ ఏం చేయాలో చూస్తాం. స్ట్రీట్ లైటింగ్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? స్ట్రీట్ లైటింగ్ ఏం మనము మామూలు లైట్ ఎంత వస్తుంది మనకు? ఇప్పుడు 2000 రూపాయలకి నేను మాట్లాడానమ్మా, మీకు నేను సోలార్ లైట్ ఇస్తున్నా. ఇప్పుడు కోళ్లబైలు 2 పైలట్ ప్రాజెక్ట్ కింద 100 లైట్లు వేస్తున్నాం. 2 రోజుల్లో వేస్తాం. అది ఒకసారి చూడండి. అది 100 వాట్స్ బాగుంటే అది ఎట్లా అంటే నైట్ టైం లైట్ మలుగుతూ ఉంటుంది. ఎక్కడైనా మనుషులు లేనప్పుడు ఆటోమేటిక్గా అది డిమ్ అయిపోతుంది, మనుషులు వస్తానే బ్రైట్ అవుతుంది. అర్థమైందా? ఇది మన అవసరమైన పని. ఎక్కువ ఉంది. అబౌవ్ 5 lakhs సిమెంట్ రోడ్ అంటే బీటీ రోడ్డుకు పోదాం, ఎందుకంటే కవర్ కాదు మనకు డబ్బు. 5 lakhs లోపల ఉంటే సిమెంట్ రోడ్ ఇద్దాము, అబౌవ్ 5 lakhs అంటే మనం బీటీ రోడ్కి వెళ్దాం. ఆ విధంగా ప్లాన్ చేయండి, ఆ విధంగా ఎస్టిమేట్ కూడా తయారు చేయండి. రైట్. కరెక్టే కదా. ఇప్పుడు 68 crores ఒకసారిగా శాంక్షన్ రావాలంటే ఈజీ కాదు. రైట్. ఎక్కువ బాగా టౌన్లో చాలా రోడ్స్ అంతా వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ప్లాన్ చేస్తాం. రైట్. 3 అనుకున్నారేమే? ఏం పని మీది? కమ్యూనిటీ అసిస్టెంటా మీరు? మీరు ఇంటికి పోవాల్సింది. ఇంకా 6 బోర్లు ఏమైనాయి? యా కెనాల్లో ఉన్నది? బౌద్ధ కెనాల్ ఎందుకు కంటామినేట్ అయితే? దాంట్లో డ్రైన్ పోతుందా? లేదమ్మా, టౌన్ డ్రైన్ బౌద్ధాకి లింకప్ ఉందా? ఈ మిగతా 6 కూడా విజిట్ చేయండి డి గారు. మిగతా 6 ఈ 2 ఏవైతే ఇవైనా మీరు విజిట్ చేయండి. కొంచెం బాధ్యతగా పనిచేయమ్మా. నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందేనా? ఇంకా నువ్వు చాలా రోజులు వచ్చి
2 డేస్కి నీళ్ళు ఎక్కడ ఏం ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఏం లేదు సార్. వాళ్ళు చెప్పండి ఏమంటే ఎప్పుడో బోర్లు ఒక 5-6 సంవత్సరాల ముందు వాడని బోర్లు గురించి ఆయన చెప్పారు, వాడే బోర్లు చెప్పలేదు సార్ ఆయన. వాటర్ సప్లై పూర్తిగా ఏం సమస్య లేదు వాటర్ ఎక్కడ లేదు సార్. 2 డేస్ 3 డేస్ సార్. చూస్తాం. 11th పవర్ కనెక్షన్ ఇవ్వాలా, ఎక్కడ దాంట్లో వచ్చి రెండో మాట లేదు. అదే మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా 24 గంటల్లో వచ్చేయాలి అడిగి ఏమి, అదంతా మీరు విత్ ఇన్ ద ప్రాసెస్. దానికి మళ్ళీ ఇది కాలేదు అది కాలేదు అవన్నీ చెప్పకూడదు. సరే ఇమీడియట్గా 2 మోటార్లు బిగించి నాకు అప్డేట్ చేయండి. 12th తిరగలేరు ఇంకా వాళ్ళు ఖచ్చితంగా గ్లాస్ మెయింటైన్ చేయాలి. గ్లాస్ లోపల చికెన్ ఉండాలి, బయట ఎక్కడ చికెన్ కానీ వాళ్ళు తీసే చెత్త కానీ ఆ స్మెల్ కానీ వస్తే వాళ్ళకందరికీ రైతు బజార్ పక్కన స్థలం ఇస్తాం. మొత్తం దగ్నిపేటలో ఉండే షాపులన్నీ అడికెళ్ళిపోవాలి. ఊరికే అది ఏమైందంటే అది ఆ కాలువల్లో నడిస్తే కూడా స్మెల్ వస్తుంది. అది ఊరికే ఎంత చెప్తే అంత ఉండదు, అంత వర్స్ కండిషన్. చూడండి కమిషనర్ గారికి శానిటేషన్ వాళ్ళకి వచ్చి కలిసి చెప్పండి. కావడానికి పెట్టేస్తారు, మాకైతే నీళ్ళు రావు. నీకు 3 సార్లు చెప్పిన, కమిషనర్ చెప్పినాను, సచివాలయం కూడా చెప్పినా, పట్టించుకోవడం లేదు. పైపులు అసలు ఎవరికి వేస్తుంటే నాకు వస్తాయి. వాళ్ళు పైపు ఏం చెప్తా ఉన్నారు గాంధీపురం ఏమన్నా ఫిట్టర్ ఎవరమ్మా మేడం గారు చెప్పినాను, మీ సచివాలయం అపాయింట్మెంట్ జరగాలంటే చూడు ఆచార్య, చూడు అన్న ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు. మీరు ఈరోజు ఇప్పుడే విజిట్ చేయండి, గాంధీపురం విజిట్ చేసి మీరు ఫిట్టర్ అందరూ డి గారు మీరు కూడా భోజనం తర్వాత ఇమ్మీడియట్గా విజిట్ చేసి ఆయన నంబర్ తీసుకోండి. నంబర్ చెప్పండి. నీళ్ళ దగ్గర వచ్చేస్తాయి, పేంటికల్ నీళ్ళు వదులుతూ విజయపరచుకుని దగ్గరికి పోతా ఉంటాయి. అడిగితే మీ ఎవరికైనా చెప్పుకోమంటాడు ఆ శంకర. ఎవరు శంకర? ఎవరికైనా ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి ఎవరు రానా, నేను ఒక తప్ప ఎవరు రా దిక్కులేదు మీకు అన్నాడు. ఓ తప్పు కదా, పిలిపించి ఆయనకి అక్కడి నుంచి మార్చండి. ఎందుకంటే మర్యాదగా మాట్లాడాలి. ఏమి ఎట్టి పరిస్థితుల్లో నోరు ఉన్నదని జరగదు. రేపే ఎందుకమ్మా మోటార్ బిగించలేదంట? అన్న ఇప్పుడు మన ఇంటి వెనకాల లోకేష్ లీవ్లో మన అది ఎంపీడీఓ గారు ఇంటి ముందర అది స్ట్రక్ అయిపోయింది. అదే బోర్ చూడండి. మొదటి కూడా చెప్తా ఉన్నారు గాంధీ అన్న అన్న ఏమేమి పేపర్ పైన ఇచ్చాను నువ్వు నాకేనా మాట్లాడలేం కదా, ఎందుకు మాట్లాడలేం? 30 చెప్పండి. చుట్టూ తిప్పుతావు అందరికి, ఒక రోడ్ తిప్పుతావు అట్లా. ఏమే కమిషనర్ గారు ఇది రోడ్ పడిపోతుంది ఖచ్చితంగా. మీరు వెనకాల కానీ మట్టి కానీ మీరు ఫిల్ చేయకపోతే ఏమే ఇది ఖచ్చితంగా ఈ రోడ్డు ఈ పక్క ఏదైనా ట్రాక్టర్లో వాటర్ నిండిపోయి పోతే ఖచ్చితంగా రోడ్డు కింద పడిపోతుంది. మళ్ళా మీకు 10 లక్షలు కావాలా? అనవసరంగా మనము 20,000, 30,000, 50,000 పోయే పంచాయతీకి 10 లక్షలు పెట్టిస్తాం. సరే ఏదైనా కానీ ఫస్ట్ ఇది రెస్టోర్ కావాలి కదా, దానికి ఏం చేయాలి? మీరు తక్షణం వచ్చిందే ఎంత అయితే అంత గ్రావెల్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. చూడండి నేను ఆల్రెడీ నేనే పోయి ఆ రోజు పైన వస్తా మీకే పర్సనల్గా మీకే చూపించాను. ఇక్కడ సైడ్లో ఓపెన్ ఏరియా ఉంది, ఇక్కడ గ్రావెల్ తోలుకోవాలి. తోలుకునేసిందే బొప్పులతో ఎత్తి లోపలికి వేయాలి. అదేమ్మా పని ఎట్లా చేయాలి మీరే చూసుకోవాలా. మళ్ళీ చెప్తా ఉన్నారు మొత్తం పని చేయగలే ముందు. కానీ డి గారు మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలమ్మా. ఆడపోతే మీ ప్లేస్లో డీనే వచ్చేది. ఎవరన్నా పక్క ఎవరు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేరు తల్లి, మీరు బాధ్యతగా ఉండాలి కదా. 35 ఫుల్ ఫ్లెడ్జ్గా కనపడుతుంది. ఇవన్నీ మనం ఎట్టి పరిస్థితుల్లో టౌన్ బ్యూటిఫికేషన్ అందరి బాధ్యత. మదనపల్లి టౌన్ వాటర్ సప్లై పైన, అదేవిధంగా శానిటేషన్ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన
కమిషనర్ గారు సంబంధిత సచివాలయం టీంతో అంతా కలిసి ఒక రివ్యూ చేయడం జరిగింది. దాని భాగంగా ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై సమస్యలు ఉన్నాయి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా సకాలంలో నీళ్లు ప్రతి 3వ రోజు అనగా 4వ రోజుకి తప్పకుండా నీళ్ళు ఇచ్చేటట్టుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా నీళ్లు తగ్గకుండా మనుషులు నీళ్ళు కష్టాలు రాకుండా వాళ్ళు ఎక్కడ ట్యాంకర్లు కొనకుండా చేస్తున్నాం. అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్లో ప్రతి నెల 15 నుంచి 18 లక్షల రూపాయలు డ్రా అవుతున్నారు మున్సిపాలిటీలో లైటింగ్లో. సోలార్ లైట్లు ఇప్పుడు కొత్తగా కోళ్ళబైలు 2కి వచ్చింది, ఒక 100 లైట్లు కొత్తవి ఇస్తున్నాము. అది వచ్చి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము. అది కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిగా మనము మదనపల్లికి ఒక 18 నుంచి 19 లక్షల రూపాయలు కరెంట్ బిల్లులు తగ్గించి ఇప్పుడు 65 లక్షల రూపాయలు ప్రతి నెల పవర్ బిల్ వస్తుంది. ఆయన కాడికి తగ్గించి ఇంకా మోటార్లు ఉన్నాయి, మోటార్లు కూడా సోలార్ మోటార్స్ వచ్చాయి కొత్తగా. దానికి ప్రయారిటీ పెట్టి సోలార్ మోటార్లు తీసుకొని పూర్తి స్థాయిగా దానికి ఆదుకునే బాధ్యత మనది. ఈరోజు మున్సిపాలిటీ సైట్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. 1.5 ఎకరా నుంచి 2 ఎకరాల్లో ఇరిగేషన్ కాంపౌండ్లో మున్సిపల్ బిల్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా మున్సిపాలిటీకి ఒక మంచి ఆఫీస్ ఇచ్చి పూర్తిగా పార్కింగ్ ఏరియా, వాళ్ళ వెహికల్ పార్కింగ్, మనుషులు వస్తే అంతా ఒక మంచి ఆఫీస్ మనం ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు సౌకర్యంగా ఇస్తాం. మున్సిపల్ ఆఫీస్ కొంతమంది నాకేమో బైపాస్ రింగ్ రోడ్లో పెట్టుకున్నాం. మున్సిపల్ ఆఫీస్ రింగ్ రోడ్లో పెడితే పూర్తిగా సౌకర్యం అయిపోతుంది. టౌన్ లోపల ఉంటుంది. సో ఇరిగేషన్ కాంపౌండ్లో సర్ప్లస్ ల్యాండ్ ఉంది మన దగ్గర, దానికి మనం పూర్తి స్థాయిగా ఏదైతే ల్యాండ్ ఒకటి డిమార్క్ చేసి అంత 1.5 నుంచి 2 ఎకరాల్లో మున్సిపల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తామని ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా మున్సిపాలిటీకి పూర్తి స్థాయిగా కాపాడే బాధ్యత మాది. ఇప్పుడు చూడండి, సిటిఎం రోడ్ క్లీన్ చేశాము, నిన్న గ్రావెల్ తోలి రోడ్ రోలర్తో లెవెలింగ్ చేసాము. ఈరోజు కూడా రోడ్ రోలర్ వర్క్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే పార్కింగ్ ఏరియా ఇస్తున్నారో ఆ పార్కింగ్ ఏరియా ఇప్పుడు వాళ్ళ అంగిళ్ళ కోసం అది ఉండదు. దయచేసి వాళ్ళు కూడా సహకరించారు. మనం 2-వే రోడ్ ఇవ్వాలని చెప్పి ఆలోచన తక్షణం 2-వే రోడ్ ఇవ్వబోతుంది. ఇవి కాకుండా ఆ రోడ్డుకి 12 కోట్ల రూపాయలతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా బర్మా స్ట్రీట్ ముందర భాగం శివాలయం ముందర నుంచి మనం దాదాపు దీని వరకు ఎక్కడి వరకు ఆర్టీసీ బస్టాండ్ వరకు ఒక బ్రిడ్జ్ రన్ చేస్తున్నాము. 70 ఫీట్తో మధ్యలో డివైడర్ ఇచ్చి దాంట్లో పూర్తిగా ప్రజలకు అసౌకర్యం లేకుండా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా చేయాలని ప్లాన్. ఎక్కడ కూడా పట్టణ డెవలప్మెంటే ఒక ఆకాంక్ష, దానికే ఒక బాధ్యత, దానికోసమే ఒక ప్రణాళిక. ఆ విధంగా పనిచేస్తున్నాం. ఇంకా చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి. తప్పకుండా దాన్ని తీసుకొని తప్పకుండా పరిగణన తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి అధికారం కోసం రైతులను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమించనున్నట్లు మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ప్రకటించారు. నేడు మదనపల్లె వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పోస్టర్ను నిసార్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. పండించిన పంటలకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు కూటమి సర్కార్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో అన్ని రకాల సేవలు ఆర్బీకేలో అందేవన్నారు. ఏటా 13,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం రైతులకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగా 20,000 ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. నాడు జగన్మోహన్ రెడ్డి ఉచిత పంట బీమా అమలు చేసి రైతులను ఆదుకుంటే నేడు చంద్రబాబు నాయుడు ఆ పథకానికి ఏకంగా ఎసరపెట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల నష్టాలు మూటగట్టుకుంటున్నారని మదనపల్లె, తంబాళ్లపల్లె, పీలేరు, పొంగనూరు ప్రాంతాల్లోని టమాటా రైతుల రోడ్డున పడ్డారని కష్టపడి పండించిన పంటను కిలో ₹1 అడుగుతున్నారన్నారు. వారికి అండగా నిలబడడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. చెప్పింది చేయడం జగనన్న నైజం అయితే చెప్పినదేది అమలు చేయని నైజం చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ పోరుబాటకు సిద్ధమైందని తెలిపారు. ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, కొత్తపల్లి మహేష్, నూర్ మొహిద్దీన్ ఖాన్, హబీబ్ చరణ్, నురుల్లా, డి మహేష్ పాల్గొన్నారు. రైతులకు ఏ రకంగా కూడా ఈ కూటమి సర్కారు వచ్చింది ఏ రకంగా కూడా సపోర్ట్ చేయడం లేదు, ఏ రకంగా కూడా వాళ్లకు సహాయం చేయడం లేదు.
ఏ రోజుకైనా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా రైతు పక్షాన నిలిచే పార్టీ కేవలం వైఎస్ఆర్ జగన్ పార్టీనే, వైఎస్ఆర్ పార్టీనే అని చెప్పి ఈ రకంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి రైతులకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ ఇప్పుడు రాబోయే 13వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందను అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ఎదురుగా ఒక నిరసన కార్యక్రమాలు, ఒక మెమరాండం కలెక్టర్కి చెప్పి వాళ్ళ సమస్యలను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవాలా, వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తలపెట్టినారు 13వ తేదీ. దానికి విధంగానే మేము కూడా అన్నమయ్య జిల్లాలో కూడా మేము కూడా రాయచోటిలో 13వ తేదీ అందరూ కలిసి మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ అందరూ కలిపి అక్కడ ఉండే ప్రజలు కానీ రైతులు కానీ పోయేసిందను కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి తక్షణమే మేము డిమాండ్ చేయడం ఒకటే, ఈ వచ్చిందను వాళ్ళ కనీస ఇప్పుడు వాళ్ళకు అగ్రికల్చర్ చేయాలంటే కూడా వాళ్ళకు పెట్టుబడి లేని దీంతో బాధపడుతున్నారు రైతులు. వాళ్ళకు కనీసం ఒక 20,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన ప్రకారం వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వాలా. అది కాకుండా చాలా వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ రకంగా కూడా వాళ్ళ ధాన్యాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి తోడ్పాటు కావాలా. దానికోసం మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికోసం నడుం బిగించేసి రైతుల పక్షాన నిలబడి ఈరోజు 13వ తేదీ మేము పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి ఇక్కడ ఉండే రైతులు కూడా వాళ్ళు కూడా కనీసం దీనికి దానికి వచ్చి మద్దతు పలకల్లా, దీనికి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మేము ఇది ఏమంటే ఇప్పుడు ఇండ్లకు కరెంటు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. కరెంటు మీటర్లు బిగించేటప్పుడు ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ప్రీపెయిడ్ కరెంట్ మీటర్స్ బిగిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఇదే కాన్సెప్ట్ వచ్చిందను మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుని వస్తే మీరు వచ్చిందను ఏ విధంగా మీరు బిగిస్తారు, ఏ రకంగా మీరు చేస్తారని చెప్పి అడ్డుకున్నారు. ఈరోజు మీరు కూడా దీన్ని ఎందుకు ఈ రకంగా ప్రీపెయిడ్ మీటర్స్ బిగిస్తున్నారు? పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ప్రీపెయిడ్ మీటర్స్ బిగిస్తే ముందుగానే డబ్బు ఇచ్చి మీటర్లు బిగించుకోవాలి, దాని పరిస్థితి ఏమి అనే టైంలో మేము కూడా దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మే 13వ తేదీ తలపెట్టిన దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం. కార్మిక సంక్షేమం కోసం సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక కార్మిక సంఘం టీఎన్టీయూసీ అని ఆ సంఘ గౌరవ అధ్యక్షులు ఎస్ఏ మస్తాన్ తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు టీఎన్టీయూసీ అనుబంధంగా హమాలీ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్కు చెందిన హమాలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి టీఎన్టీయూసీ అహర్నిశలు పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఓటింగ్ రూపంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా రామయ్య గారు, నమస్కారం, రామయ్య గారు ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షుడిగా రసూలు, సెక్రటరీగా మహబూబ్ బాషా, జనరల్ సెక్రటరీగా మన గణపతి, లేడు, ఈసీ మెంబర్లుగా ఆసిఫ్, షాహీను, వీళ్ళంతా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసేది టీఎన్టీసీ విభాగము. కాబట్టి ఈ విభాగానికి దాదాపు 5,000 మంది కార్మికులు నిత్యం 6 నెలల పాటు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అన్ సీజన్లో దాదాపు 2,000 నుంచి 3,000 మంది నిత్యం పనిచేస్తుంటారు. ఈ ఒక్కొక్క మేస్త్రి చేతి కింద కనీసం 50 నుంచి 150 మంది పనులు చేస్తుంటారు. వాళ్ళకంతా ఆరోగ్య భద్రత కల్పించాలి, పని భద్రత కల్పించాలి. ప్రమాద చుట్టూ చాలా మంది ఇక్కడ బయట ఊర్లకి లోడింగ్లకు వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ల రూపంలో చాలా మంది ఇంతకుముందు కూడా చనిపోవడం జరిగింది. వచ్చేటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకంటే అండగా నిలబడాలని ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గము గతంలో పనిచేసిన కమిటీల కంటే మెరుగ్గా పనిచేసి అందరూ మన్ననాలు పొందాలని, అలాగే ఈ మార్కెట్లో ఉండే కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల్ని పరిష్కారంకి ఈ కొత్తగా ఎన్నికైన కమిటీ చొరవ చూపుతుందని నేను ఆశిస్తూ, నా వల్ల ఈ మార్కెట్ యార్డ్ హమాలీలకి ఏమి కావాలంటే గౌరవ అధ్యక్షుడిగా నేను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నన్ను దాదాపు 23 ఏళ్ల నుంచి ఇట్లాగే గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇప్పుడు కూడా నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాను. ఇప్పుడు ఈ సమస్యలు వీళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి కార్మిక చట్టాల్లో వీళ్ళకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి
వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తారని సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నా కృతజ్ఞతలు. స్కానింగ్ కేంద్రాల నుండి కమిషన్లు తీసుకునే ప్రభుత్వ వైద్యులపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా వినియోగదారులు ఫోరం డైరెక్టర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్ల సర్వేజన ప్రభుత్వ బోధన ఆసుపత్రి నందు సూపరింటెండెంట్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు, యాక్సిడెంట్ అయిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువగా వస్తుంటారని, వారి దయనీయ స్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై అనవసరంగా స్కానింగ్ కు రాస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది రోగులకు ఈ మధ్యకాలంలో స్కానింగ్ కేంద్రాలకు రిఫర్ చేశారన్న వివరాలు అందిస్తే సబ్ కలెక్టర్, కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. నేను వాయిస్ వేవ్ తీసుకొని చూశాను. తర్వాత ఇది పూర్తిగా చాలా ప్రాబ్లమ్ వాళ్ళు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. వీళ్ళపైన మనము మీరు కానీ హెడ్ ఆఫ్ ది పర్సన్ మీరే కాబట్టి మీరు ప్రెజర్ పెడతాన్నారు అన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటే ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటారు. ఇప్పుడు అందరినీ పిలిపిస్తున్నాను నిన్ననే కదా నాకు అదే నేను మిమ్మల్ని ఇమీడియట్గా అది తీసుకోవాలి. ఎందుకంటే మీకు టైం ఆఫ్ ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ ఎవరైతే వాళ్ళు చూపించారో వాళ్ళని తీపిస్తున్నాను. మా డేటా చూపిస్తున్నాను. అదే మేడం వాళ్ళ డేటా కూడా మాకు ఇచ్చినట్లయితే మేము మన 3 days బ్యాక్ కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి కలెక్టర్ గారి దగ్గర 70% ఈ హాస్పిటల్స్ పైన స్కానింగ్ సెంటర్స్ పైన వీళ్ళు ప్రైస్ పట్టి పెట్టాలని చెప్పారు. ఈ లిస్ట్ ఒకటి ఎలా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది పూర్ రోగులు, పేద రోగులే వచ్చేది. ఇప్పుడు 1250 రూపాయలు అంటే ఒక 250 తీసుకున్నా కూడా 1000 రూపాయలు వీళ్ళకి మిగిలినా కూడా ఒక పేషెంట్కి 1000 రూపాయలు మిగిలితే వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. నాకు ఈ ప్రాబ్లం అంతా పిఆర్ఓస్ వల్ల వస్తుంది. వాళ్ళు అవుట్ సైడ్ ప్రెమిసెస్ ఏమైనా చేసుకోండి, మాకు లోపలికి వచ్చేందుకు చేయడం అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో నేను మెన్షన్ చేశాను. మనం వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే కదండి. ఎంకరేజ్ అని కాదు, అసలు అవసరం ఏముంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ లోపలికి వచ్చి కావాలని ప్రాబ్లమ్స్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అదే చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇప్పుడు మనం ఓవర్నైట్ నేను మార్చేయలేము, కానీ ఏం చేయాలో చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇట్లా ఇష్యూలు చేసి కమిషన్ తీసుకుని కింద సైలెంట్ ఇవ్వడం వల్ల వ్యవస్థ ఇది మరుగున పడిపోయింది. మేము ఆ విధంగా కాకుండా నేను అన్ని ఆల్రెడీ ఇక్కడే ఎటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేని పీజీలను వెంటనే మూసివేయాలని ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలో మౌలిక సదుపాయాలు సరిగా లేని పీజీలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో కొన్ని పీజీలు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు, ఉద్యోగుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి సదరు పీజీలను తనిఖీ చేసి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ పీజీ హాస్టల్లో ఇక్కడ ఉన్న 4500 రూపాయలు సొమ్మును కట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వక ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఫ్రెండ్స్ పీజీ హాస్టల్లో నెలకొంది. ఇక్కడ వంట చేస్తున్నటువంటి ఈ యొక్క రైస్లో సున్నం కలపడం, ఇక్కడ నాణ్యమైన కూరగాయలు తీసుకొని కూరలు చేయకుండా అనేక రకాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ సంబంధించి ఎవరు యజమానులో ఎవరు హాస్టల్ వార్డనో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ చేరినటువంటి ఫ్రెండ్స్ పీజీ విద్యార్థి ఇక్కడ చేరడం వరకే అతని పని. మళ్ళీ తర్వాత ఏ టయానికి వస్తారో ఏ టయానికి పోతారో ఇక్కడ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ పీజీ ఫ్రెండ్స్ పీజీలో సమస్య నెలకొని ఉంది. కానీ దీనిపైన వెంటనే ఫీల్డ్ ఆఫీసర్ గారు వెంటనే స్పందించి ఈ ఫ్రెండ్స్ పీజీని మూసేయాలని చెప్పినని, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఎల్ఎన్ పీజీలో కూడా సేమ్ తరహాలోనే ఇక్కడ నడుస్తూ ఉంది. కాబట్టి
డబ్బులు వసూలు చేసుకొని 4,500 రూపాయలు ఫీజు వసూలు చేసుకోవడమే కాదు, నెల నెల వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఫుడ్ అందించేది, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అందించాల్సినటువంటి బాధ్యత ఈ పీజీల యాజమాన్యాలది. కనీసం ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితే లేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు, వాటిని ఎవరో తెలియదు, ఓనర్ ఎవరో తెలియదు. ఇలా రకరకాల పద్ధతుల్లో సమస్యలు నెలకొని ఉన్నాయి. దీనిపైన వెంటనే ఫీల్డ్ ఆఫీసర్ గారు వెంటనే స్పందించి ఈ పీజీని వెంటనే క్లోజ్ చేయాలని చెప్పినని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా లేని పక్షంలో కూడా స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ గారి కార్యాలయం ఎదుట ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఈ పీజీలు 2 కూడా ముగించడానికి మేమంతా కూడా దోహదపడతామని చెప్పినని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు సంబంధించిన రెవెన్యూ సేవలు రెవెన్యూ అధికారులు సిబ్బంది వారు దరఖాస్తు చేసుకున్న వెంటనే అందించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లె రూరల్ మండలం తట్టివారపల్లె సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే. మదనపల్లె పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు 4 రోజులకు ఒకసారి నీరు అందేలా చర్యలు చేపట్టండి. మున్సిపల్ కమిషనర్ ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.